ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మనకు ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ ఎవరి గురించి అని చూసినట్టయితే, ఎవరి లైఫ్ లో అయితే ఒక పెద్ద డ్రీమ్ అనేది ఉందో, వాళ్ళ యొక్క కళలను సాకారం చేసుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళ లైఫ్ లో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, ఒక మనీ ఫ్రీడమ్ అనేది కావాలని ఎవరైతే అనుకుంటున్నారో, దాంతో పాటు వాళ్ళ యొక్క డ్రీమ్ కారు అచీవ్ చేయాలి, ఒక మంచి కారులో నేను తిరగాలి అని ఎవరైతే కలలు కంటున్నారో, వాళ్ళ గురించి ఈ యొక్క ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క వర్క్ కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు. ఒక డ్రీమ్ హోమ్ కావాలని ఎవరైతే కలలు కంటున్నారో, ఓన్ బిజినెస్ కావాలి, నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి అని ఎవరైతే కలలు కంటున్నారో, ఫ్రీడమ్ ఫర్ లోన్ ఎవరికైతే ఒకవేళ అప్పులు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క అప్పులు అనేది తీర్చుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. మేము చేస్తున్నటువంటి వర్క్లో మాకు సరిపడా ఇన్కమ్ రావట్లేదు, మేమున్న పొజిషన్ రేపు మా యొక్క పిల్లలకు ఈ యొక్క పొజిషన్ రావద్దు, ఒక మంచి పొజిషన్ రావాలి, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా ఒక మంచి పొజిషన్ వస్తుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించే ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. దాంతో పాటు మోర్ స్పేర్ టైం, మన యొక్క డబ్బుతో పాటు ఒక సమయం కూడా మనకు ఉండాలి. కాబట్టి ఎవరైతే వరల్డ్ టూర్ తిరగాలి, ప్రపంచ యాత్రలు చేయాలి అని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళ గురించి ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్. దాంతో పాటు పర్సనల్ డెవలప్మెంట్, మనము పర్సనల్ గా మన యొక్క కళలు ఏదైతే ఉందో, నేను ఈ విధంగా ఉండాలి, నా యొక్క డ్రీమ్ కార్ ఈ విధంగా ఉండాలి, నా యొక్క డ్రీమ్ హోమ్ ఈ విధంగా ఉండాలి, నా యొక్క సూట్ కావచ్చు, నేను వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, నాకు ఈ రేంజ్ లో ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలి అని ఎవరైతే పర్సనల్ డెవలప్మెంట్ గురించి కూడా కలలు కంటున్నారో వాళ్ళ గురించి ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. అదే విధంగా మనతో పాటు 10 మందికి, మన యొక్క సమాజానికి మనం హెల్ప్ చేయాలి, మన యొక్క సొసైటీకి మనం హెల్ప్ చేయాలి అని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళ గురించి ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్. ఎందుకంటే ఎన్నో బిజినెస్ ప్రజెంటేషన్లు వినొచ్చు, కానీ మనము చేస్తున్నటువంటి వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక చిన్న ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని నేను ఎందుకు చేయాలి, నాకు నెక్స్ట్ మనీ ద్వారా నేను నా యొక్క కోరికలను ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నా యొక్క డ్రీమ్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని గనక మీరు ఆలోచన చేసి మీ యొక్క డ్రీమ్ గురించి కనుక మీరు పని చేసినట్టయితే ఇందులో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ గనక నెక్స్ట్ మనీలో 100% సక్సెస్ అయినాము అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఒక మిరాకిల్ ఫ్రెండ్స్. 178 కోట్ల రూపాయలు మనం 100% సక్సెస్ అయినట్టయితే. కాబట్టి ఒక బిజినెస్ ప్రజెంటేషన్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు మనం కనే కలలు నిజం చేసుకోవచ్చు నెక్స్ట్ మనీ ద్వారా అని మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనము ఈ యొక్క బిజినెస్ అనేది ఏ విధంగా చేయొచ్చు, కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ప్లాన్ ఏంటి అనేది టోటల్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ. ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ మా లేటెస్ట్ ప్రజెంటేషన్. ఇక్కడ మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన ఒక మొబైల్ అప్లికేషన్ అండి. మొబైల్ అప్లికేషన్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనం ఈ యొక్క
అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసినామంటే మనం స్టార్ట్ చేయొచ్చు మన యొక్క బిజినెస్ అనేది. ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ అప్లికేషన్ ఎప్పుడొచ్చింది అని చూసినట్టయితే 1 జనవరి 2017లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ అన్నీ కూడా బి2సి మోడల్‌లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ గనక చూసినట్టయితే బి2బి విధానంలో ఉంది ఫ్రెండ్స్. బి2సి మోడల్‌కు, బి2బి మోడల్‌కు గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, బి2సి మోడల్ అనేది మనము ఒక కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాం. అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. దాంతో పాటు అక్కడ ఓన్లీ సర్వీసెస్ వాడుకుంటున్నాం. మనకు ఎలాంటి గ్యారంటీడ్ బెనిఫిట్ అనేది లేదు. కానీ మనము బి2బి విధానం గనుక చూసినట్టయితే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ అయిపోతున్నాం మనం నెక్స్ట్ మనీకి. మనము ఈ యొక్క బిజినెస్‌లో ఒక పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది? నెక్స్ట్ మనీ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే, నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1 ఉంది సర్వీస్ సెక్టార్‌లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్‌లో 457 కంపెనీలు ఉన్నప్పటికీ, 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ, మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. దాంతో పాటు జీరో లయబిలిటీస్. ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతో పాటు డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, ఆ యొక్క సర్వీసెస్ వాడుకోవడం ద్వారా ఇన్‌స్టంట్‌గా బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు మనకు గనక ఈ యొక్క అప్లికేషన్ నచ్చి మనం పని చేసినట్టయితే, ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటి అని చూస్తే కూడా ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. దాంతో పాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్. మనము షేర్ చేస్తున్నామో, మనం ఎవరికైతే చెప్తున్నామో ఆ యొక్క సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి సర్వీసెస్. నెక్స్ట్ మంత్ చేయడం ద్వారా మీరు కొత్తది చేయండి అని ఏమి లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏవైతే వాడుతున్నారో అవి గనక నెక్స్ట్ మనీ ద్వారా ప్రమోట్ చేసినట్లయితే గ్యారంటీడ్ బెనిఫిట్ ఉంది. దాంతో పాటు ఇక్కడ ఈజీ టీమ్ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్. మన యొక్క టీమ్ మేనేజ్‌మెంట్ అన్నది మనము మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్ ఉంటుంది. డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. అదే విధంగా బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం చేస్తున్నటువంటి వర్క్ మనకు గనక మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒకవేళ ఉండకపోయినా మన ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్లయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క సీఎండీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇది ఒక ఐటీ కంపెనీగా 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది? కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఎందుకంటే విజన్ ఎవరికైతే ఉందో వాళ్ళతోని గనక మనం పని చేసినట్లయితే మనకు కూడా ఒక డ్రీమ్ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ యొక్క విజన్ ఏంటని చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటని చూసినట్లయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది ఇప్పుడు మనం చేయలేం. కానీ మన యొక్క అమౌంట్ కావచ్చు, మనం సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో, మన కష్టార్జితం ఏదైతే వెంటనే ఇన్‌స్టంట్‌గా మనము మన నియర్ అండ్ డియర్ కావచ్చు, మన అకౌంట్ కావచ్చు ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధానం ఉంది నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తిని డెవలప్ చేయాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్లయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి2బి విధానం ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి నెక్స్ట్ మనీ అనేది కంపల్సరీగా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది. దాంతో పాటు కంపెనీ మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు హెల్త్ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఫ్రెండ్స్. దాంతో పాటు వెల్తీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశము ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ మనీ మాత్రం ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ లీగల్‌గా ఉందా లేదా అని చూసినట్లయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, పాన్ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ ఒక సీరియల్ నంబర్ 278 నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అది ఏ విధంగా అని చూసినట్టయితే 3 మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్ కావచ్చు, ఇవన్నీ సెక్టార్‌లలో గ్యారంటెడ్ గా సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఇక్కడ మనము ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ప్రతి వ్యక్తికి ఫ్రీ సైన్ అప్ వాళ్ళకే ఇస్తుంది. కానీ ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనము ఒక ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. అమెజాన్‌లో ఉంది, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమెజాన్‌లో తీసుకున్నట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. దాంతో పాటు అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే మనము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూసినట్టయితే మనకు ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతో పాటు ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాంతో పాటు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ అనేది మనము ఫ్రీ సైన్ అప్ అయినా ఇస్తుంది. మనం వేరే వాళ్ళకి ఫ్రీ సైన్ అప్ చేసినా ఇస్తుంది. అదే విధంగా మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా ఇస్తుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న 1500 ఇస్తుంది. వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏదైతే రీచార్జ్ చేస్తున్నామో ఆ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు బుకింగ్ సెక్షన్ ఉంది. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హోయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగ్. ఈ యొక్క షాపింగ్ లో 10-50% రివార్డ్ పాయింట్స్, 10-20% క్యాష్ బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకు గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ లో ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ, గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ మన యొక్క అప్లికేషన్ యూజ్ చేసిన వ్యక్తి వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా అక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్ అయిపోతున్నాం. నెక్స్ట్ పెన్యూర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 1770 మనం ఒక్కసారి పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు మనకి ఎన్ని రకాల వే ఆఫ్ ఎర్నింగ్ ఇచ్చిందో చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాంతో పాటు రెఫరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది. టోటల్‌గా వచ్చేసి ఇక్కడ మనకు 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఒక్కొక్క పాయింట్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్. సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం ఎంత మందికి రెఫర్ చేస్తే ఎంత వస్తుంది? రెఫర్ అండ్ అర్న్ లో కనుక చూసినట్టయితే మనము ఒక్క పర్సన్ రెఫర్ చేసినట్టయితే 1500 పైన 20% వస్తుంది. 5 మందికి చేస్తే రూ. 1500 వెంటనే మనము బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక 1% 20% అంటే రూ. 300. 5 మందికి మనం
రెఫర్ చేసినామంటే 1500 వస్తుంది. మనం ఐఎం పే చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్‌తో పాటు హెల్ప్ అండ్ అర్న్ ఉంది. మీరు ఫస్ట్ లెవెల్‌లో రెఫర్ చేసిన వాళ్ళ పైన 20% వస్తుంది. రూ. 300. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ పైన మీకు 2% వస్తుంది. రూ. 30. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ పైన మీకు 3% రూ. 45. ఆ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. ఈ యొక్క లెవెల్ గ్రో అవుతూ ఉన్న కొద్దిగా మనకు ఇన్‌కమ్ గ్రో అవుతూనే ఉంటుంది. 10థ్ లెవెల్‌లో 10% అంటే రూ. 150 టోటల్‌గా రూ. 1500ను 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే ఒక్క 1000 ఒక 100 రూ. 10. ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఇంకో 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం 5/5 మ్యాట్రిక్స్ ద్వారా గనుక మనం పని చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు 10 లెవెల్‌లలోనే రూ. 178,00,00,000 తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు. అన్‌కండిషనల్ టైమ్ లిమిట్ లేకుండా ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం టోటల్‌గా రూ. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారండి మన పైనే డిపెండ్ అయింది. మీరు గనక మీరు 100% సక్సెస్ అయినట్టయితే మీరు 178,00,00,000 తీసుకోవచ్చు. లేదు మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 తీసుకోవచ్చు. మీరు 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఆ విధంగా థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ వచ్చేసి లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది నెక్స్ట్ మనీలో. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే జియో వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా అన్ని సిమ్‌లు కూడా ఫ్రీ, 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 ఫ్రీ అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక ట్రెడిషనల్‌లో ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. ఒక 35,00,00,000 మందిని యూజర్స్ తయారు చేశారు. వాళ్ళ ఇన్‌కమ్ ఇప్పుడు ఏమైంది అని చూసినట్టయితే టోటల్‌గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇన్‌కమ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒక గంటకు రూ. 2,10,00,000. ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ చూడండి ఫ్రెండ్స్. 2,10,00,000 ఒక గంటకు. ఆ విధంగా వాళ్ళు ట్రెడిషనల్‌లో ఉన్నారు కాబట్టి కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి 35,00,00,000 మందిని యూజర్స్ తయారు చేశారు. కానీ మనం అంత అమౌంట్ పెట్టలేం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ ద్వారా 1,00,000 టీమ్ అనుకున్నట్టయితే ఓన్లీ 1,00,000 టీమ్ అనుకున్నట్టయితే ఒక మొబైల్ రీచార్జ్ గనుక చూసినట్టయితే ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ చూస్తే 200 రీచార్జ్ అంటే 400 పైన మనం రీచార్జ్ చేసినట్టయితే 2% క్యాష్ బ్యాక్ అంటే రూ. 8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే ఎన్ని లక్షలు దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే రూ. 2,00,000. ఆ యొక్క 2,00,000ను 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే రూ. 20,000 పర్ లెవెల్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే రూ. 20,000 వస్తాయి. ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ రావచ్చు? నెలకు రూ. 1,00,000 వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. పర్ మంత్ 1,00,000 ఈ వచ్చే ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, మనకొచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఇది 100% ఉపయోగించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ ఇక్కడ మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరిని ప్రైమ్ మెంబర్ చేసినా మనం సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతున్నాం. 1,500 పైన 1% అంటే రూ. 15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఇక్కడ సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు గోల్డ్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ దగ్గరకి చేసినట్టయితే మీరు ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతున్నారు. గోల్డ్ రాయల్టీ 2% వస్తుంది. 1,500 పైన 2% అంటే రూ. 30. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనము డైమండ్ అయ్యే అవకాశం ఉంది. డైమండ్ రాయల్టీ ఏ విధంగా ఇస్తుందని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్
3% ఇస్తుంది. 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క డైమండ్ రాయల్టీ ఇస్తుంది. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా చూసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయితున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే మన డౌన్‌లైనే కాదు. మన కంపెనీలో ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతున్నారో వాళ్ళ పైన అందరి పైన మనకు ఒక 1% కంపెనీ టర్నోవర్ పైన మనకు 1% వస్తుంది. ఇది ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ గనక చూసినట్టయితే రూ. 9,00,000. 9,00,000 అంటే నెలకు రూ. 3,00,000. అంటే డైలీ రూ. 10,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి వాళ్ళ ద్వారా 5 మందిని గనుక చేసినట్టయితే మీకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% ఎవ్రీ డే వస్తుంది మీకు. అది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఇది లీడర్‌షిప్ రాయల్టీ ఫ్రెండ్స్. అదే విధంగా ఇది నైట్ 12 తర్వాత వస్తుంది. ఇది ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మనకి ఇక్కడ గోవా ప్రోగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ అది ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా 5/25, 125, 90 రోజులలోపు గనుక చేసినట్టయితే మనము దుబాయ్ ప్రోగ్రామ్‌కి అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఒకవేళ అది కూడా మిస్ అయిపోయినా మనం ఎవ్వరు బాధపడొద్దు కాబట్టి నెక్స్ట్ మంత్ ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్‌కి అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి టైమ్ లిమిట్ లేదు. 5/25, 125, 625 ఎప్పుడన్నా చేసుకోవచ్చు. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో దుబాయ్ టూర్ అనేది అచీవ్ కావచ్చు. దాంతో పాటు కంపెనీ పరంగా ఏం సపోర్ట్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపిస్ ఉంటాయి. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఉంటుంది. మీరు వినొచ్చు. మీ యొక్క టీమ్‌ను అటెండ్ కూడా చేయించొచ్చు. దాంతో పాటు విన్ విన్ ఆఫర్‌గా నెక్స్ట్ మంత్‌లో ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రూ. 16,731 పొదుపు అవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ సైన్ అప్ చేసిన ప్రతి వ్యక్తి మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. అదే విధంగా లాగిన్ కావాలి. ఫస్ట్‌లో మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. పాత వాళ్ళు అన్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి. మీరు న్యూ మెంబర్ కాబట్టి అక్కడ సైన్ అప్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ తీసుకోండి. రిఫరల్ కోడ్ తీసుకొని అక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత పక్కనే చెక్ బటన్ ఉంటుంది. చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది. అది వాళ్ళదేనా కాదా? చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అది అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. మినిమమ్ 4 డిజిట్ ఉండాలి. నంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు. అది చెక్ చేసుకోండి. అవైలబుల్ ఉందా లేదా? కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. అవైలబుల్ ఉన్నట్టయితే అక్కడ కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి 5 స్టెప్‌లో. 6 స్టెప్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది నంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే సక్సెస్‌ఫుల్ సైన్ అప్ అయిపోతుంది. ఆ తర్వాత లాగిన్ పైన టచ్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నారో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోండి. కేవైసీ గురించి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి.
ఆ తర్వాత అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత అప్‌డేట్ ప్రొఫైల్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు యాడ్ మనీ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ మనీ పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అడుగుతుంది. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ ప్రైమ్ మెంబర్ కావాలి అనుకుంటే రూ. 1,170 ఎంటర్ చేసి యాడ్ మనీ చేయండి. ఆ తర్వాత పే యూ మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన టచ్ చేయండి. మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ పేనా, పేటీఎమ్మా, ఫోన్‌పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా? మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్ ఒక డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. కార్డ్ యొక్క సీవీవీ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీ వాలెట్‌లోకి వస్తాయి. వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చినాయి అనుకుంటే అప్పుడు మీరు అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేస్తే మీ పాన్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ అడుగుతుంది. నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అడిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో టచ్ చేసి అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఆ తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేసి అక్కడ మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పాన్ కార్డ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. 4 అవర్స్ టైం పడుతుంది కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు మన నెక్స్ట్ మనీలో సుభాష్ సార్ గారు. మన డైమండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్. దాంతో పాటు మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురువు శ్రీ అంకిత్ ఖన్నా గారు. మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. దాంతో పాటు మీకు మీ పైన 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారో వాళ్ళు నెక్స్ట్ మనీలో ఏం సాధించారు? వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు? అని మీరు మీ యొక్క సీనియర్స్‌తోని డిస్కషన్ చేసుకొని వాళ్ళతోని మీరు కలిసి పని చేయండి. జూమ్ మీటింగ్ రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. మీరు ఎంతైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో అవంతా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ మనీలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు గనక ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది. దానిపైన టచ్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క కొలీగ్స్ అందరికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ యొక్క బిజినెస్ గురించి తెలుస్తుంది. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.